ప్రభునందు దైవజనులకి ప్రభు పేట హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఈ సంవత్సరం గుడ్ న్యూస్ 360 చర్చ్ లీడర్స్ కాన్ఫరెన్స్ 2026 అక్టోబర్ 13, 14, 15 and 16 ఈ 4 days డాక్టర్ ఎంఎల్ జబర్ సింగ్ దయా నిలయం, భువనగిరి రోడ్, తెలంగాణ. మిమ్మల్ని హృదయపూర్వకంగా ఈ యొక్క చర్చ్ లీడర్స్ కాన్ఫరెన్స్ కి ఆహ్వానం ఇస్తున్నాం. నా పేరు రెవరెండ్ డాక్టర్ జయశేఖర్, వర్కింగ్ ఫర్ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ. ఓ అద్భుతమైన పుస్తకాన్ని అధ్యయనం చేయబోతున్నాం. మొదట అధ్యాయం నుండి చివరి 13వ అధ్యాయం వరకు మనకి కేవలం సిద్ధాంతాలు మాత్రమే కాకుండా కష్ట సమయాల్లో కూడా విశ్వాసంలో ఎలా ప్రభు కొరకు నిలబడాలో అనే నిర్దిష్టమైన లక్ష్యాన్ని తెలియపరచబడిన పుస్తకం. దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, దేవుడు మోషే ద్వారా, ఇప్పుడు ఈ చివరి దినాల్లో తన జనతైక కుమారుని ద్వారా మాట్లాడాడు. ఈ పుస్తకం యొక్క మూలాంశమై ఉన్నది. ప్రవక్తలు ఏ దేవుడిని గూర్చి అయితే చెప్పారో ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో క్రీస్తు ప్రభును దేవుని ప్రతినిధిగా వివరించబడింది. క్రీస్తు ప్రభు ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు. పాత నిబంధన కంటే శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి క్రీస్తే. పాత నిబంధన అంతయు క్రీస్తు వైపు చూపించడం జరిగింది. ప్రధాన యాజకుడుగా క్రీస్తును చూపించింది. పాత నిబంధన వాగ్దానాలు, బలి అర్పణలు, యాజకత్వము క్రీస్తు వైపు చూపించడం జరిగింది. ఆయన మానవాళికి రక్షకుడు. ఆయన బలి అయి ఉన్నాడు. దేవునితో సమాధానం ఆయన రక్త ప్రోక్షణలో నిరూపించబడింది. దేవుడు ఎలాంటి వాడై ఉంటాడు అనేది తెలుసుకోవాలంటే ఈ యేసు వైపు చూడటమే అవుతుంది. యేసు ప్రభు వారి పునరుద్ధానములో ఆయన శక్తి మారదు, ఆయన పవిత్రత, పరిశుద్ధత మారదు, ఆయన దైవత్వం మారదు. విశ్వాసానికి హెబ్రీయులకు రాసిన పత్రిక మానవ జాతికి రక్షణార్థమై ఉన్నది. ఇప్పుడు మనం వంతుగా విశ్వాసంలో జీవించాలి, విశ్వాసంలో నడవాలి, విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసంలో ఈ లోకపు బోధలను, కష్టములను, నిందలకు, బెదిరింపులకు భయపడకుండా క్రీస్తు వైపు చూచు మన ముందున్న పందెపు రంగంలో విశ్వాస వీరుల జాబితాలో నిలిచి ఉండాలంటే ఈ సత్యాన్ని ఈ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్నది. కనుక గుడ్ న్యూస్ 360 చర్చ్ లీడర్స్ కాన్ఫరెన్స్ లో దేవుడు మన ఎల్లా నిర్దేశించిన జీవితాన్ని ఆయన దాసుల ద్వారా మనతో మాట్లాడతాడని నమ్ముతూ ఈ చర్చ్ లీడర్స్ కాన్ఫరెన్స్ లో నా వంతుగా నేను మాత్రమే కాకుండా నాతో మరి కొందరిని రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ప్రయాసపడతానని, ప్రభు కార్యాభివృద్ధిలో మీతో పాటు నేను పాలు పొందుతాననే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నానని మీరు చెప్పగలిగితే ఇంతకంటే దేవునికి మన వంతుగా మరి ఏం చెల్లిద్దాము. కాబట్టి ప్రియమైనటి దైవజనులారా, ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తుంటున్నాం. మరో పర్యాయం గుడ్ న్యూస్ 360 చర్చ్ లీడర్స్ కాన్ఫరెన్స్. మరి దీని యొక్క థీమ్ వచ్చి ట్రాన్స్ఫార్మ్డ్ బై క్రైస్ట్, బిల్డింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఇన్ ఫెయిత్. ఈ యొక్క స్థలం వచ్చి డాక్టర్ ఎంఎల్ జబర్ సింగ్ దయా నిలయం విశ్వవాణి వారి యొక్క మరి యొక్క రిట్రీట్ సెంటర్ లో అక్టోబర్ 13, 14, 15, 16 ఈ 4 దినములు దేవుని సన్నిధానంలో కనిపెట్టే ఈ యొక్క సమయం అంతా కూడా దేవుని శక్తిని సమకూర్చుకున్న సమయంగా మనకి, మన కుటుంబాలకి ఆయన వచ్చి పర్యంతము సదా తోలై ఉండునని ప్రభుపేట సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నా పేరు వన్స్ అగైన్, నా పేరు రెవరెండ్ డాక్టర్ జయశేఖర్, working for Good News Bible College and Seminary. Thank you and God bless you all.